బావా ఏం చేస్తున్నావు వర్క్? లేదు, ఆడుకుంటున్నాను. మరి నువ్వు ఆడతావా? నాకు వస్తే నీతో పనే లేదు, నేనే చేసుకుంటాను. పక్కన పెట్టి కానీ అవన్నీ కాదు కానీ బావా, టీ పెట్టేసేవనా? నీకేం కావాలి? ఎంత ప్రేమగా అడుగుతున్నావు? అలా కాదు బావా, ఇక్కడ విజయనగరంలోని ఒక షాప్ ఉందంట. ఆ షాప్ దగ్గర చీరలు మంచి సేల్ ఉన్నాయట, శ్రావణం సేల్. అంటే ఆషాఢం అయిపోయింది కానీ ఇప్పుడు శ్రావణం కూడా మంచి సేల్ ఉందట. ఇక్కడ ఉన్న వాళ్ళు కొనుక్కొని వచ్చారు. 2,000 బావా, కొనుక్కొని వస్తాను. మొన్నే కదా శ్రావణ శుక్రవారం చేరుకున్నావు, మళ్ళీ ఇప్పుడే? ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా? అవన్నీ ఎందుకు నీకు? నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వను. మంచిగా అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వా? ఇవ్వనేలే. అర్రే అయితే సరే, అయితే నేను ఒక క్వశ్చన్ వేస్తాను నీకు, ఒక స్టోరీ. నువ్వు కానీ ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేదా నాకు 3,000 ఇవ్వాలి. బెట్ అయితే ఓకే కదా? ఇది నన్ను అడుగుతావా? నిన్ను అడుగుతాను. నన్ను అడిగి పందెం గెలిచేద్దామని? గెలిచేద్దామని అడుగు, చెప్తాను. అవే తగ్గించుకుంటే మంచిది. సీరియస్గా అవన్నీ కాదు, నిజంగా నువ్వు 3,000 ఇస్తానంటే బెట్లో రెడీ. ఓకే, అడుగు, చెప్తా. అంత ఈజీ ఏం కాదు. నువ్వు ముందు చెప్పు. నీ కోడి బ్రెయిన్తో నువ్వు అడిగే క్వశ్చన్కి నేను సమాధానం చెప్పలేకపోవడం ఏంటి? అడుగు, నేను చెప్తా. అయితే విను, సీరియస్గా విను. స్టోరీలోనే ఆన్సర్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఓకేనా? ఒక రాజు ఒక మంత్రి ఉన్నారు. వాళ్ళు అడవిలో వేటకి వెళ్తారు. వెళ్తూ ఉండగా సడన్గా చీకటి పడుతుంది, అలసటగా అనిపిస్తుంది. సో వాళ్ళకి కొద్దిగా చీకటి పడి అలసట పడడంతో వాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకొని ఒక గృహ అక్కడ ఎదురుగా ఉంటే ఆ గృహలోకి వెళ్ళి పడుకుంటారు. పెద్ద వర్షం పడుతుంది. ఈలోపు వాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకుంటూ అనుకోకుండా పడుకుని పోతారు. ఈలోపు మంత్రి మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. కాకపోతే ఈ రాజుకి మెలకు వస్తుంది. వచ్చి లెగిసి మొత్తం అంతా అడవి చూసుకుంటూ వెళ్తాడు. వెళ్తూ అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. ఆ తోటలో మామిడి తోట, అదొక మామిడి తోట. అందులోని ప్రతి చెట్టుకి ఒక శాపం ఉంటుంది. ఎవరైతే ఆ చెట్టుని టచ్ చేస్తారో వాళ్ళు కూడా ఖచ్చితంగా చెట్టుగా మారిపోతారు. ఆ విషయం మరి రాజుకి తెలియదు కదా. ఆయన మామూలుగా పడుకొని లేసి సరదాగా తిరుక్కుంటూ వెళ్ళి ఆ చెట్టుని ముట్టుకుంటాడు, చెట్టు అయిపోతాడు. కొంతసేపటికి మంత్రి గారికి తెలివస్తుంది. రాజుగారి ఏరియా అని చెప్పేసి అడవంతా తిరుగుతాడు, దొరకడు. ఈజీ ఎక్కడికి వెళ్ళాడని అర్థం కాక మొత్తం అడవంతా తిరుగుతూ ఉంటాడు అనమాట. అది తిరుగుతూ ఉంటే ఒక సైడ్న ఒక ఋషి ఆయన తపస్సు చేస్తూ కూర్చుంటారు. అప్పుడు అతనికి ఆయన్ని వెళ్ళి అడుగుతాడు అనమాట. ఇలా నేను మా రాజుగారు అడవిలోకి వేటకని వచ్చాము. మా రాజుగారు ఇలాగా సేద తీరుదామని మేము విశ్రాంతి తీసుకునే లోపు మా రాజుగారికి మెలుగు వచ్చింది. ఆయన వెళ్ళినట్టున్నారు, మరి కనిపించట్లేదు, ఏమైందని అడిగితే ఆయన మనోనేత్రం అంటారు కదా, దాంతో చూసి మీ రాజుగారు ఇక్కడ చెట్లకి ఒక శాపం ఉంది. ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ముట్టుకుంటే వాళ్ళు కూడా చెట్టుగా మారిపోతారు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి ఆ చెట్లు ముట్టుకుంటే నువ్వు చెట్టు అయిపోతావు. కానీ కరెక్ట్గా మీ రాజు ఉన్న చెట్టునే నువ్వు ముట్టుకుంటే ఆయన మనిషి అవుతాడు. ఆయన శాపం తొలగిపోయి మీరిద్దరూ హ్యాపీగా రాజ్యానికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. అయితే ఈ మంత్రి తెలుసుకుంటాడు. మంత్రి అంటే ఏంటి? సలహాదారుడు, ప్రత్యేకమైన తెలివి కలిగినవాడు, నీలాగా నలగా కాదు, ఓకేనా? చెప్పు. అయితే అతను కరెక్ట్గా ఆ రాజున్న చెట్టునే వెళ్ళి ముట్టుకుంటాడు. ఎలా? అలా మనిషి అయిపోతాడు. ఆ చెట్టుకి రాజు మొలతాడుందేమో. ఇవి చూడండి, తెలియకపోతే తెలియదని ఒప్పుకోవాలి. నేను వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను నీకు తెలియకుండా. కాదే, నీ కోడి బ్రెయిన్లో ఈ క్వశ్చన్ ఎప్పుడు బదిలింది? నాకు అర్థం కాలేదు. అప్పుడే చెట్టు అయ్యాడు కాబట్టి కాయలు లేవేమో చెట్టుకి. సేమ్ అన్నీ ఎలా ఉంటాయో అది కూడా అలా ఉంటుంది. అసలు మనకి తెలీదు అది చెట్టు ఇది మనిషి అని ఏం తెలియదు. మొత్తం చెట్లన్నీ. రాజు ముసలోడా కుర్రోడా? నీలా ఉంటాడు. అంటే ముసలోడు అనుకో, ఇంటికి ఉండవు కాబట్టి ఆకులు ఉండవు, పట్టబొరలాగా మోడి చెట్టు అయ్యి ఉంటుంది. బావా ఏం కాదు. ఇప్పుడు ఒక నేను నీలిమని అనుకో, అందరూ ఒక నీలిమలే. అలా ఒక నువ్వు సంతోషం అనుకో, అక్కడ అందరూ సంతోషలే. అలా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మామిడి తోట. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉందా? ఉంది బావా, లేకపోతే నేను ఎందుకు చెప్తానండి. మీరు కూడా మీలో ఎవరైనా ఈ స్టోరీ ఇంతకుముందు వినున్నా లేకపోయినా దీని ఆన్సర్ మీరు ఎవరైనా గెస్ చేయగలిగినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
సరే దానికి తెలీదు ఆన్సర్ తెలియదు చెప్పు. ఏ పెద్ద మాట్లాడేసా ఓ పెద్ద పెద్దగా అరిచా. సర్లే ప్రతి ఒక్క రోజు వస్తుంది. ఓకే నేను కుక్కడైతే నా మళ్ళీ తాళగట్టను మీరేట్ అవుతారు సార్. సర్లే చెప్పు, ఈరోజు మంచి ఫ్లోలో ఉన్నా కానీ ఆన్సర్ చెప్పు. ఆన్సర్ ఏంటి కాదు కానీ నువ్వు ముందు 3000 నాకు ఫోన్పే చేయి, నేను ఫోన్ చెక్ చేసుకొని అప్పుడు. నీ తెలివితేటలకి ఏం తక్కువలో. అరే డబ్బుల కోసం ఎంత కష్టం, తెలివినంతటి కూర్చి బయటికి లా అయితే డబ్బులు ఏమనంటే ఎలాగండి చెప్పండి, మీరైనా చెప్పండి అసలు. ఫోన్పే చేశాను. ఆన్సర్ చెప్పు. నిజంగా నేను చూసుకుంటా. ఏ బాబు చేసావు. మూసుకొని ఆన్సర్ చెప్పు, లేదంటే ఫోన్తో సహా లాక్కుంటాను. చెప్పు. ఎలా అంటే వాళ్ళు అడవిలోకి వెళ్ళి పడుకునేటప్పుడు బోరున వర్షం పడింది. సో చెట్లన్నీ తడిచిపోయి ఉంటాయి. రాజుకు మెలకు వచ్చినప్పటికి వర్షం లేదు. సో ఆ రాజున్న చెట్టు పొడిగా ఉంటాయి, మిగతా చెట్లన్నీ తడిగా ఉంటాయి. మరి నాకు వర్షం పడింది నేను ఎందుకు చెప్పలేదు? ఒకసారి కథ అంతా మీరు ఎలాగా ఆయన వీడియో పెడతారు కాబట్టి చూడండి, అందులో వర్షం అనేది నేను మెన్షన్ చేశానా లేదా అనేది. ఇలా చీటింగ్ చేస్తారు కాబట్టి నేను వీడియో రికార్డ్ చేశాను. ఇది మీకు కూడా యూజ్ అవుతుంది, మీరు ఎవరినైనా అడగండి. లేదంటే ఈరోజు నీ ముఖమే చూసుంటాను 3000 లాస్. అమ్మయ్యా నేను నీ మొహమే చూసుంటాను, నాకు లాభం. నువ్వు రోజు నా మొహమే చూడవా ప్లీజ్. ఈరోజు నువ్వు తెలివితే అట్లా ఎక్కువైపోయి నీతో మాట్లాడలే. లాజిక్ సరిపోయింది కదా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిడిల్స్ అలాగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మీకు మంచి నెక్స్ట్ వీడియోస్ ప్రిపేర్ చేస్తాము. అండ్ ఇలాంటి పందేలు మేము చాలా పెట్టుకుంటాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.